అనిపిస్తుందా? ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కుట్ర జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? చాలా ఆవేశంగా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అంశం అసలు ఎక్కడున్నాడు సాయికృష్ణ? ఉన్నాడా లేదా? ఎవరి బాధ్యత ఇది? ఎవరు బాధ్యతగా తీసుకోవాలి? ఇదే కదా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న చర్చ. అసలు ఎవరైనా అవ్వచ్చు కాక, తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, శిక్షలు విధిస్తారు, లేకపోతే వేరే రకంగా చూడొచ్చు. ఆ తల్లి చూడండి బోరుని విలపిస్తున్నది. ఎంతన్నా సరే కన్నపేగు కదా. అవును సార్. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి కృష్ణలంకలోనే పుట్టి పెరిగిన వ్యక్తిని. అక్కడ మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎంత అగ్రెసివ్ నేచర్తో ఉంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మేబీ అది తాగిన వాటర్ వల్ల, లేకపోతే అక్కడ కృష్ణమ్మ పక్కనే ఉంటాం మేము, పీల్చిన గాలి వల్ల, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, అది తెలియదు సార్. కాకపోతే ఆ ప్రాంతం తాలూకు అందరూ కూడా ఒక రకమైన అగ్రెసివ్ నేచర్తో ఉంటారు. దాన్ని కరెక్ట్ ఛానల్లో డైవర్ట్ చేసుకున్న వాళ్ళు జీవితంలో పైకొచ్చారు, చాలా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్తే అతిశయోక్తి అంటారు సార్. కృష్ణలంక ప్రాంతం నుంచి విజయవాడ నుంచే మీరు దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా విజయవాడ వాళ్ళు ఉంటారు. కానీ కృష్ణలంక నుంచి కూడా చాలామంది మీకు ఎదురవుతారు సార్ విజయవాడ ప్రాంతంలో. ఎందుకంటే అక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ఏరియా అంతా కూడా అక్కడ బై నేచర్ అగ్రెసివ్గా ఉంటారు సార్. అందరూ కూడా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. కిరణ్, నువ్వు అంత అగ్రెసివ్గా కనిపించవే, మా దగ్గర ఉండట్లేదా అలాగా? ఎవరు సార్? కిరణ్ అంత అగ్రెసివ్గా కనిపించడం మా దగ్గర ఉండట్లేదా? లేదు సార్. అంటే అదే చెప్తా ఉన్నాను సార్. అగ్రెసివ్ నేచర్ని చిన్నప్పుడు మా నాన్నగారు తొక్కి ఆయన వేరే ఛానల్లో డైవర్ట్ చేశారు. ఆ ఎనర్జీని, ఆ ఫ్రస్ట్రేషన్ ని, లేకపోతే దాని మొత్తాన్ని చిన్నప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంకి పంపించి అక్కడ అథ్లెటిక్స్ నేర్పించారు. తర్వాత ఒక వీడియో గేమ్ ఇంట్లో రూపాయి తీసుకెళ్లి వీడియో గేమ్ ఆడితే సార్ ఎరక్కోటుడు కొట్టేశారు. అంటే చిన్నప్పటి నుంచి చిన్న తప్పులు చేసినప్పుడు గట్టిగా మందలించడం ద్వారా ఏమైందంటే సార్, నేను కానీ నా స్నేహితులు కానీ మేమందరం కూడా అందరూ బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి అక్కడ పరిస్థితులు సార్, రౌడీ షీటర్లు ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేవాళ్ళు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా అంతే బలంగా ఉక్కుపాదం మోపింది సార్. గతంలో నాకు బాగా గుర్తు, పల్లవరాజు గారు అని ఒక ఎస్ఐ గారు ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు. ఆయన కృష్ణలంక రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే లాఠీ పట్టుకుని ఎక్కడికక్కడ అటెన్షన్ అయిపోయేవాడు. ఆయనతో ఉన్న కానిస్టేబుల్స్ కూడా అంతే పవర్ఫుల్గా జూలం చూపించేవాళ్ళు. తర్వాత సురేంద్ర బాబు గారు వచ్చారు సార్, టీడీపీ గవర్నమెంట్ సిపిగా వచ్చారు. ఆయన వచ్చి రౌడీ షీటర్లు అందరినీ రోడ్డు మీద పెరేడ్ చేపించి ఏఆర్ గ్రౌండ్స్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. సో నేనేం చెప్తా ఉన్నానంటే సార్, ఎవరైనా సరే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు కొంచెం బలంగా ఉక్కుపాదం మోపే పరిస్థితుల్లోనే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే చేస్తారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే సార్, ఒక రౌడీ షీటర్ నమోదైన ఒక వ్యక్తికి, అదేవిధంగా ఒక పోలీస్ అధికారికి 100% అతను టెర్రరిస్ట్ అయినా, ఉగ్రవాది అయినా, రౌడీ షీటర్ అయినా అతనికి కూడా మన భారతదేశంలో మానవ హక్కులు ఉంటాయి. కసబ్ లాంటి వ్యక్తికే మన భారత రాజ్యాంగం అతను వర్షం చెప్పుకునే అవకాశం కల్పించింది. మనం గనక ఈ విషయాన్ని ఖండించకపోతే, ఈ లాకప్ డెత్ అనే విషయాన్ని ఖండించకపోతే, రేపొద్దున ఒక సామాన్యుడిని కూడా పోలీసులు గ్రడ్జ్ పెట్టుకుని, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లాకప్ డెత్ అయ్యిందా లేదా ఇది అర్థం కావట్లేదుగా. అది అయ్యిందో లేదో తెలియట్లేదు. అర్థం కావాలంటే సార్ పోలీసులు నివృత్తి చేయాలి దాన్ని. నేను అందరూ ఏమనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ తల్లిగారు చెప్పిన మాటలనే నమ్ముతున్నారు అందరూ. ఈ రోజుకి ఎవరు కూడా ఒక స్టాండ్ తీసుకోవాలా. అది పోలీసులు వాళ్ళు నివృత్తి చేయాలి, ఇంట్రాగేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తిని దానికి నియమించారు. వాళ్ళ తల్లిదండ్రులు సమాచారం చెప్తా ఉన్నారు. సెల్ ఫోన్ ట్రాక్ ఆధారంగా అతన్ని మన మార్కాపురం నుంచి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పోలీసులే ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్లో రాజకీయ పార్టీలకు కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది సార్. రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి, సీనియర్ నాయకులు అని చెప్పుకునే వ్యక్తులకి, మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళు ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. నేను ఒక మాజీ మంత్రినో లేకపోతే ప్రజాప్రతినిధినో అని చెప్పి నా వెనకాల జనం వస్తారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సార్. అవాస్తవాల్ని ప్రచారం చేయకూడదు సార్. ఈ రోజున అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటే సార్, ఎవరో ముందు 6 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి ఫొటోస్ తీసుకొచ్చి
ఆయన ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా, ఈ సాయి కృష్ణ ఫోటోని అది సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారని చెప్పి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి పొజిషన్లో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. రెండో థింగ్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చి అతని మీద కేసులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ రోజున తప్పు చేసిన వ్యక్తులకి లేకపోతే కేసులున్న వ్యక్తుల్ని మీరు చిన్నపిల్లలు తెలుసో తెలియక చేశారంటే అది ఒక కేసు అవ్వచ్చు, 2 కేసులు అవ్వచ్చు. అతని మీద రౌడీ షీట్ అయితే ఉంది కదా, అతని మీద కేసులు అయితే ఉన్నాయి కదా, 15 కేసులు వైఎస్ఆర్సీపీ హయాంలోనే పెట్టారు కదా. పెట్టినప్పుడు మీరు అక్కడికి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, లేకపోతే అతను ఆ వ్యక్తినని కాదు ఇంకెవరినైనా సరే ఎంకరేజ్ చేసే విధంగా మీరు 1-2 తప్పులు చేస్తే మీరు 100% లాకప్ డెత్ జరిగితే కనుక తప్పే. కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రోత్సహించినట్టుగా మాట్లాడితే ఏమైందంటే సార్, ఒక రౌడీ షీటర్ ఇంకో కుర్రోడు మహంకాళి చందు అనే కుర్రోడు పోలీసులకు వార్నింగ్ ఇస్తే ఇంకో వీడియో పోస్ట్ చేశాడు. అతను మాట్లాడిన వీడియోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఎటువంటి సందేశం యువతకి ఇస్తూ ఉన్నారు, ఎటువంటి భరోసా మీరు యువతకి ఇస్తూ ఉన్నారు? ఈరోజు తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, అది సిఐ అయినా అవనివ్వండి, లేకపోతే సాయికృష్ణ అయినా అవనివ్వండి. ఇక్కడ కాపు యాంగిల్ అనే ఒకటి తీసుకొచ్చు. కాపు ఏంటి సార్? కాపు యాంగిల్ ఎందుకు వస్తుంది సార్? అసలు ఒక పార్టీ యాంగిల్ ఎందుకు వస్తుంది సార్? ఆ చనిపోయాడని చెప్తున్న కుర్రోడికి జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు, అతను పార్టీలో జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తి కాదు. అతను సొంత స్నేహితుడినే నవీన్ రెడ్డి అనే ఇంకో కుర్రోడిని, కృష్ణలంకకి చెందిన వ్యక్తిని బీరు బాటిల్తో పీక కోసి అతను సోషల్ మీడియాలో పెట్టాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ నవీన్ రెడ్డి అనే ఒక కుర్రోడు అతను సోషల్ మీడియాలో అతని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటే నాకు ఆ వీడియో చూసిన తర్వాత ఒళ్ళు గగురు పడిచింది సార్. అతను ఏం చెప్తా ఉన్నాడు, యథేచ్ఛగా సిటీలో గొడవ జరిగితే నువ్వు అక్కడ పొడిసి రాకపోతే నిన్ను ఇక్కడ నేను పొడుస్తానని చెప్పి మా అమ్మ చెప్పింది నాకు అని చెప్పి అతను సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉండంటే తల్లిదండ్రుల పిల్లల్ని ఎట్లా పెంచుతూ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఏ వ్యక్తులతో సావాసం చేస్తూ ఉన్నారు,